హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారో మేము బాగున్నాము. ఈరోజు మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేసాము. ఈరోజు వచ్చేసి మేము శరత్ సిటీ మాల్ ఏఎంబి మాల్కి వెళ్ళామన్నమాట. మాల్కి వెళ్ళినప్పుడు గేమ్స్ అన్నీ ఎలా ఎంజాయ్ చేస్తాడో అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాము. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. వాటర్ గేమ్ అనేవారికి వాటర్ అంటే చాలా ఇష్టం వేదాంశికి. సో ఫస్ట్ వాటర్ గేమ్తో స్టార్ట్ చేసాము. అసలు ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాడు. తర్వాత అసలు అక్కడి నుంచి కదలలేదు కొద్దిసేపటి వరకు, రమ్మన్నా జరగట్లేదు అక్కడి నుంచి. వాటర్ గేమ్ అయితే బాగా నచ్చేసింది వేదాంశికి. ఈ గేమ్ అయిపోయిన తర్వాత అన్ని గేమ్స్ చూస్తూ వాడు ఫుల్ ఎక్సైటెడ్లో ఉన్నాడు. చాలా ఎగ్జైటింగ్ ఉన్నాడు వేదాంశు. నెక్స్ట్ వచ్చేసి అక్కడ అన్ని స్టీరింగ్స్ ఉండే, కలర్ఫుల్ స్టీరింగ్స్, వాటితో ఎంజాయ్ చేస్తాడు కొద్దిసేపు. ఇక్కడ స్టీరింగ్ అందకపోయినా కొద్దిగా బిజీ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం చిన్న సైజు వేదాంశ్ హైట్కి కొంచెం అవైలబుల్గా ఉండే కార్ టైప్ స్టీరింగ్ గేమ్ దొరికింది. బైక్ మాత్రం బిజీ ఉండే, వాడికి అక్కడ కూర్చోవాలని ఉండే. కాకపోతే ఇక్కడ స్టీరింగ్తో బాగానే ఆడాడు. అన్ని బటన్స్ ప్రెస్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. నెక్స్ట్ ఇంకో పెద్ద కారులో స్టీరింగ్ని మాత్రం చాలా స్పీడ్గా తిప్పుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఒకేసారి ఫాస్ట్గా తిప్పేసి దాని మీద వేలు పెడుతూ ఆడుతున్నాడు. ఇక్కడ బాగానే సేపు ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ కొద్దిగా అలవాటు అయిన తర్వాత గేమ్ అది అటు ఇటు కదులుతూ ఉంటుందన్నమాట. ఆన్ కార్డు ఇస్తారు, ప్లే కార్డు. ఒక 1000, 1500 అలా పెట్టేసి తీసుకుంటే గేమ్స్ పాయింట్స్తో ఆడొచ్చు. ఒక్కో గేమ్ కొన్ని పాయింట్స్ ఉంటుంది. కొద్దిగా కార్ ఇది అలవాటు అయిన తర్వాత ఇది ఆన్ చేసాము. స్టార్టింగ్ కొంచెం భయపడ్డాడు కానీ మళ్ళీ ఆడుకున్నాడు బాగానే సేపు. ఇక్కడ కొద్దిసేపు బిజీ అయ్యాడు. డాడీ వచ్చేసి ఎక్కడ పడిపోతాడో అని చెప్పి అక్కడ పక్కనే ఉంది సతీష్. డాడీ వేదాంశ్ పక్కనే ఉండి ఆడిపించాడు బాగానే సేపు. ఎక్కడ పడిపోతాడో అని సతీష్ భయపడుతున్నాడు. మెల్లిగా అలవాటు అయిపోయి ఆడుకున్నాడు. అక్కడ కార్తో ఆడుకున్న తర్వాత ఇక్కడ బైక్ రైడ్ దొరికింది చాలాసేపటి తర్వాత. బైక్ మాత్రం బిజీ ఉండే, పిల్లలు చాలామంది వచ్చారు వీకెండ్ అయ్యేవరకు. వీకెండ్ అయ్యేసరికి క్రౌడ్ మాత్రం బాగానే ఉంది. జేజే హ్యాపీనెస్ వాడి ఫేస్లోనే కనిపిస్తుంది, ఎంత హ్యాపీగా ఉన్నాడో.
ఇంకో కార్ దొరికింది, జీప్ టైప్ యానిమల్స్ది. స్టీరింగ్ వాడి ఫేవరెట్. ఎంత ఫాస్ట్గా తిప్పుతూ దాన్ని ఆపాలని ఒక ఫింగర్తో ఆపడానికి ట్రై చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ బాల్ గేమ్స్ అన్నీ సతీష్ దగ్గరుండి ఆడిపించాడు. డాడీతో మాత్రం డాడీ ఉండాలి ఎక్కడ ఉన్న పక్కనే. ఎంత ఫాస్ట్గా పెడుతున్నాడు ఇచ్చిన కొద్దీ. బాల్స్ అయిపోయాయని ఇంకా చూస్తున్నాడు అందులో మళ్ళీ వస్తాయా బాల్స్ అనేది. ఈ గేమ్ చాలా ఎంజాయ్ చేశాడు. ఫిష్ ఇట్ అవుట్ అని ఒక టాయ్ ఉండే ఇక్కడ ఫిషింగ్ చేసేది. అక్కడ ఫిషెస్తో బాగానే టైం స్పెండ్ చేశాడు. ఆ ఫిషెస్ నచ్చినట్టున్నాయి వేదాంశ్కి. ఏదైనా గేమ్ నచ్చితే ఫుల్ కాన్సన్ట్రేషన్తో అక్కడే ఆడతాడు బాగానే సేపు. డాడీకి అండ్ జేజేకి బాల్ దొరికింది. ఇంకా బాల్ దొరికితే ఇద్దరు బిజీ అయిపోతారు. బాల్తో కొద్దిసేపు ఎంజాయ్ చేశారు డాడీ అండ్ జేజే. అన్నీ టాయ్స్ అన్నీ కనిపించే వరకు ఏది చూడాలి దేంతో ఆడాలి కన్ఫ్యూజన్లో ఉన్నాడు వేదాంశ్. డాడీతో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇక్కడ డాడీని పట్టుకుందామని పికబు గేమ్ ఆడుతున్నారు ఇద్దరు. ఇద్దరు పికబు గేమ్ అయిపోయిన తర్వాత యాక్టివిటీ టేబుల్ దొరికింది వేదాంశ్కి. అక్కడ కొద్దిసేపు బిజీ అయ్యాడు. అన్నీ ఏమేమి ఉన్నాయి చెక్ చేస్తూ ఎంజాయ్ చేశాడు బాగానే. ఇక్కడ కలర్ఫుల్ బాల్స్తో ఆడుకున్నాడు కొద్దిసేపు. డాడీ ఒక్కో కలర్ బాల్ ఇస్తున్న కొద్దీ అన్నీ తీసుకుంటూ మెల్లిగా అందులో వేయడానికి ట్రై చేస్తున్నాడు వేదాంశ్. ఇక్కడ ఫోన్ ఆరెంజ్ కలర్ ఫోన్ బటన్స్ అన్నీ చెక్ చేస్తున్నాడు ఏ బటన్స్ ఉన్నాయని. హలో అంటే చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నట్టు వింటున్నట్టు యాక్టింగ్ చేస్తాడు. వేదు హలో హౌ ఆర్ యూ?
స్టోర్ క్రిస్మస్ డెకరేషన్ బాగానే చేశారు. మాల్ అంతా క్రిస్మస్ డెకరేషన్ సూపర్ ఉండే చూడ్డానికి. చాలాసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ ఫుడ్ టైం అయింది. టైంకి ఫుడ్ లేకపోతే క్రాంకీ అయిపోతాడు వేదాంశు. ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాను. మాల్ వచ్చిన తర్వాత ఈ సిజ్లర్స్ మాత్రం మా ఫేవరెట్, ముగ్గురు ఫేవరెట్ అనుకోవచ్చు. వేదాంశ్ వచ్చేసి అందులో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంజాయ్ చేస్తాడు బాగా. మాల్లో వీకెండ్స్ వచ్చేసి ఏదైనా ఫెస్టివల్ సీజన్ టైంలో క్రౌడ్ చూడాలి, కూర్చోడానికి కూడా అక్కడ వెయిటింగ్ అన్నట్టు వెయిటింగ్ చేయాల్సి వస్తుంది బాగానే. చూడండి ఎంత క్రౌడ్ ఉంది. వీకెండ్స్ వచ్చినప్పుడే కదా పిల్లల్ని తీసుకొని కొంచెం టైం స్పెండ్ చేయాలనుకుంటారు ఎవరైనా, ఫ్యామిలీస్ కానీ ఏదైనా. వచ్చిన చికెన్ సిజ్లర్ ఆర్డర్ పెట్టుకుంటాము. నా ఫేవరెట్ అండ్ సతీష్ ఫేవరెట్. వేదాంశ్ ఇంకా ఫ్రైస్ చూసిన తర్వాత ఫుడ్ పక్కకు పెట్టేశాడు, హోమ్ ఫుడ్. చూడండి ఎలా తింటున్నాడు, చేయి లాక్కొని మరి చేతిలో ఉన్న ఫుడ్ తింటున్నాడు. వాడి ఫేస్లో హ్యాపీనెస్ చూడండి. ఇంకా మా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మూవీ ప్లాన్ చేసాము. హాయ్ నాన్న మూవీ ఉండే. మూవీస్ అంటే ఇంకా నైట్ షోనే చూడనిస్తాడు మమ్మల్ని. వాడు పడుకుంటాడు నైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకొని మిల్క్ తాగేసి. సో మేము ఎప్పుడైనా చూద్దాం అనుకుంటే నైటే ప్లాన్ చేసుకుంటాము వీకెండ్ ఉన్నప్పుడు. ఎంబీ సినిమాస్ బయట వ్యూ ఇది. ఇంకా లోపలికి వెళ్ళలేదు మేము. బయట కొద్దిసేపు అలా వేదాంశ్ డాడీతో ఆడుకుంటున్నాడు. అన్నీ కలర్ఫుల్ పోస్టర్స్ అవి ఇవి చూస్తూ, లెటర్స్ చదవడం వేదాంశ్కి ఇంట్రెస్ట్. సో అక్కడక్కడ లెటర్స్ చూస్తూ క్యూట్గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు.
ఏఎంబి సినిమాస్ లోపల వ్యూ మాత్రం సూపర్ ఉంది, అదిరిపోయింది అన్నట్టు. బ్లాక్ అండ్ గోల్డ్ థీమ్తో సూపర్గా ఉంది ఏఎంబి సినిమాస్ లోపల వ్యూ. మేము మూవీకి వెళ్ళినప్పుడు క్రిస్మస్ సీజన్ ఉండే, ఇక్కడ క్రిస్మస్ థీమ్ డెకరేట్ చేశారు. థీమ్ డెకరేషన్ అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు, ఏంటి లైటింగ్స్, కలర్స్ అన్నీ. ఇంకా మేము అలా కొన్ని ఫొటోస్ దిగి మూవీకి వెళ్ళిపోయాము. మేము అలా మా డే స్పెండ్ చేసాము. అనదర్ డే ఎట్ శరత్ సిటీ మాల్. మేము ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము, సిజ్లర్ ఆర్డర్ చేసాము, మా ఫేవరెట్. వేదాంత్ వచ్చేసి తన ఫ్రైస్ ఎంజాయ్ చేస్తున్నాడు, అలా కొంచెం కొంచెం తింటూ. ఇక్కడ కార్టూన్ డ్రెస్ వేసుకొని ఒక పర్సన్ పిల్లలతో అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాడు. కానీ వేదాంత్ మాత్రం అస్సలు దగ్గరికి వెళ్ళట్లే, షేక్ హ్యాండ్ కూడా ఇవ్వట్లేదు, భయపడుతున్నాడు కొద్దిగా. ఆ రోజు ఏదో ఈవెంట్ జరుగుతుంది కింద బ్యాండ్తో, ఆ బ్యాండ్ క్లాపింగ్ చూస్తూ జేజే ఎంజాయ్ చేస్తున్నాడు. హార్స్ రైడ్ చూస్తూ కొద్దిగా ఎక్సైట్ అయ్యాడు జేజే, ఎక్కుదామని. వన్స్ ఎక్కిన తర్వాత సపరేట్ వాడికి ఇంకో హార్స్ మీద కూర్చోబెట్టడానికి ట్రై చేశాడు. అక్కడికే వేదాంశ్ ఇంట్రెస్ట్ చూపించట్లే, ఇంకా ఆడాడేమో అని చెప్పేసి సతీష్ దిగేశాడు. తర్వాత వేరే రైడ్ ట్రై చేశాము, ఆ రైడ్ బాగానే నచ్చింది. కలర్ వాడికి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ఫుల్ బాగా నచ్చినట్టుంది, దాని మీద ఒక రైడ్ వేసాడు.
ఇటు టేబుల్తో కొద్దిసేపు అలా ఎంజాయ్ చేసి తర్వాత కీబోర్డ్ కనిపించింది వాడికి. కీబోర్డ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఏదో ప్లేయర్ టైపు ఫస్ట్ టైమే ఫింగర్స్ అన్నీ కదుపుతూ ఆడుతున్నాడు. సో అది వదలట్లేదు ఎంతకి. కీబోర్డ్ నచ్చిందని ఇంకా తీసుకున్నాము వేదాంశ్ కోసము. ఇంకా ఫుడ్ కష్టాలు ఇరప్ప ఇలా పరిగెత్తిస్తూ తింటున్నాడు వాడు. ఇంట్లోనే చేసుకొని తీసుకొచ్చాను. అలా ఆడుతూ ఆడుతూ తిన్నాడు. అసలు తిన్నాడేమో అనుకున్నాను. ఇంకా ఇక్కడ మాషా హీలియం బలూన్స్ ఉండే. మాషా అండ్ బేర్ చూస్తాడు కార్టూన్ వేదాంశ్. రియల్గానే మాషా వచ్చిందేమో అని దాన్ని టచ్ చేస్తూ అలా దూరం పరిగెడుతున్నాడు. ఫన్నీగా ఉండే. రియల్గా మాషానే పట్టుకున్నట్టు, ఆ కార్టూన్ని పట్టుకున్నట్టు ఫీల్ అవుతున్నాడు వేదాంశ్. అదిగో చాలా క్యూట్గా అనిపించింది అలా పట్టుకుంటూ ఆడుతుంటే. జేజే అండ్ మాషా ఫుల్ ఫైట్ అలా జరిగింది. దాంతో మాత్రం చాలా ఆడాడు. డిన్నర్ చేసేసి మేము ఇలా మా డేని స్పెండ్ చేసాము. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.